మృత్యుంజయులు అత్తయ్య, మృత్యుంజయులు. అత్తయ్య, అత్తయ్య. వాట్ ఇస్ దిస్ ప్లీజ్ మీరు ఇలా పేషెంట్ ని డిస్టర్బ్ చేయకూడదండి. అయ్యయ్యో డాక్టర్, డాక్టర్. ఏమైందమ్మా? ఏంటిది? మా అత్తయ్య తలకు పైనే కట్టు కట్టి వదిలేశారేంటి డాక్టర్? లోపల ఏమైందో ఓపెన్ చేసి చూడాలి కదా. తల ఓపెన్ చేయడం ఏంటమ్మా? అంటే తల్లో నరాల్లో బ్లడ్ క్లాట్ అయి ఉంటే మా అత్తయ్య బ్రెయిన్ డెడ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోతే అప్పుడు అవయవ దానం చేయడం తప్ప అత్తయ్య ఆయుష్ దేనికి పనికిరాదు డాక్టర్. బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఇంజెక్షన్ ఇచ్చాం, ఆ ప్రమాదం ఏం లేదు. అయ్యయ్యో మళ్ళీ ఏమైందమ్మా? మా అత్తయ్యకి ఆక్సిజన్ మాస్క్ పెట్టలేదేంటి? వెంటిలేటర్ మీద ఉంచాలి కదా మీరు. అదే కదా కంటిన్యూటీ. సారీ, కంపల్సరీ. ఆక్సిజన్ మాస్కా అవసరం లేదమ్మా. అయ్యో, ఆ విషయం మీకు తెలుసా, నాకు తెలుసా? మాకు ట్రీట్మెంట్ తెలుసమ్మా. కానీ మా సెంటిమెంట్ మీకు తెలీదు డాక్టర్. ఏంటి మీ సెంటిమెంట్? ఇదే హాస్పిటల్లో ఇదే బెడ్ మీద కొన్నాళ్ల క్రితం మా అమ్మ ఇలాగే దెబ్బలు తగిలి అడ్మిట్ అయింది. ఇలాగే అప్పుడు కూడా ఏ ప్రమాదం లేదని చెప్పారు. కానీ ప్రాణం పోయింది. అందుకే డాక్టర్ మా అత్తయ్యకి ఆక్సిజన్ మాస్క్ పెట్టమని చెప్తున్నాను. మా అమ్మంటే నీకెంత జాగ్రత్త వరు. మా అమ్మను పోగొట్టుకున్న చోట ఆ అత్తయ్యని పోగొట్టుకోలేనండి, పోగొట్టుకోలేను. డాక్టర్, దయచేసి మీరు ఆక్సిజన్ మాస్క్ పెట్టండి డాక్టర్, పెట్టండి ప్లీజ్. మళ్ళీ నేను అరిస్తే మా అత్తయ్య డిస్టర్బ్ అవుతారని మీరు అరుస్తారు. సో ప్లీజ్. ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది డాక్టర్ నాకు. మా అత్తయ్యకు ఇంకే ప్రమాదం లేదు. అన్నట్టు గుండె చెక్ చేశారా డాక్టర్? తలకి దెబ్బ తగిలితే గుండెని చెక్ చేయడం ఏంటమ్మా? అది సరిగ్గా పని చేస్తుందో లేదోనని. పని చేయకపోతే బైపాస్ సర్జరీ చేయండి. కావాలంటే నా గుండిస్తాను, కిడ్నీ లివర్ ఏదేమన్నా ఇచ్చేస్తాను డాక్టర్. అవన్నీ అవసరం లేదమ్మా, ఆవిడ హార్ట్ బాగానే ఉంది. అయినా ఇంతమంది ఇక్కడ ఉండకూడదు. ఎవరో ఒకరే పేషెంట్ దగ్గర ఉండండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. నేను 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 మా అత్తయ్య దగ్గర ఉంటాను డాక్టర్. నేనుంటాను. నేనే దగ్గరుండి మా అత్తయ్యని కాపాడుకుంటాను డాక్టర్. మావయ్య, జజవా, మీరందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తామమ్మా, అందరం ఇక్కడే ఉంటాం.
ఆ, అందరూ ఉండటానికి డాక్టర్ ఒప్పుకోవట్లేదు కదా. రూమ్ లో ఉంటే ప్రాబ్లం, కారిడార్ లో ఉండొచ్చు కదా. ఆ, ఎందుకు మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. సారీ డాక్టర్, అందరూ బయటికి పదండి. ప్లీజ్ వెళ్ళండి. అమ్మా ఊరుకోదునా. వెళ్ళండి అమ్మా. అయ్యో అత్తయ్య, మీరు లేవకండి అత్తయ్య, మీరు పడుకోండి. చూడండి, మీలో ఇక్కడ ఎవరుంటారో వాళ్ళు నైట్లో పేషెంట్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. అలాగే డాక్టర్, నేను చూసుకుంటాను డాక్టర్, నేనే ఉంటాను. ఓకే. ఆ, ఎవ్వరూ ఇంటికి వెళ్ళదు. ఈ రాత్రికి అందరం ఇక్కడే ఉండి దాన్ని చూసుకుందాం. మా అత్తయ్య తలకు పైనే కట్టు కట్టి వదిలేశారేంటి డాక్టర్? లోపల ఏమైందో ఓపెన్ చేసి చూడాలి కదా. తల్లో నరాల్లో బ్లడ్ క్లాట్ అయి ఉంటే మా అత్తయ్య బ్రెయిన్ డెడ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోతే ఇదే హాస్పిటల్లో ఇదే బెడ్ మీద కొన్నాళ్ల క్రితం మా అమ్మ ఇలాగే దెబ్బలు తగిలి అడ్మిట్ అయింది. అదెందుకంతలో ఓవరాక్షన్ చేస్తోంది? డాక్టర్ వద్దన్నా ఎందుకు వెంటిలేటర్ పెట్టించింది? దాని ప్లాన్ ఏమై ఉంటుంది? वीचिका विलास विभ्रमद्भ्रमद्विभङ्ग रिङ्गणद्विलोललोललोचने सुधाभिपूर्ण सद्विलोकनैकसेचनैर्मुदा सदाव मां कपालिके भजामि भद्रकालिके तुषारभूद्रवर्तिनि निषूदनैककर्तनि निपीतरक्तकर्पूरे नितान्तप्रेम निर्भरे प्रभूतभूतकर्मठे प्रपन्नजीव शर्मदे सदाव मां कपालिके भजामि भद्रकालिके रतिकृतोग्रसिंहिके रणोत्सवेषु चण्डिके दयाविहीन भीकरे दयावशाशुभङ्करे प्रचंड शूलिनी शिवेतर प्रणाशिनी सदाव मां कपालिके भजामि भद्रकालिके ఇదేంటిలా వస్తుంది? ఏం చేయటానికి? असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मामृतं गमया ॐ शान्ति 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 ॐ शान्ति 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 असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया అంటే ఆ రోజు నేను ఈ గదిలో చేసింది ఈ రోజు అది చేయబోతోందా? దాని తల్లిని నేను చంపినట్టు ఇది నన్ను చంపబోతోందా? सद्गमया
చీకటితో చలిమై చలిమై గుండెలు మండే కొలిమై కొలిమై చావనే ఉరుమై ఉరుమై మనిషే మారమై కన్నులు రెండు ఎరుపై ఎరుపై ఓటమి ఎరుగని గెలుపై ఎరుపై చాటే పిడుగై పిడుగై పెంచిన వాడికి గొడుగై నెత్తుటి మార్గం తనది కంతుల వంతెన తనది శస్త్రం తనది శాస్త్రం వీడేరా బ్రహ్మాస్త్ర 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 వద్దు వద్దు చంపదు నన్ను చంపదు చంపొద్దు వద్దు, వద్దు. అప్పుడే చావు దాకా వెళ్ళావంటే కళ్ళ ముందు మృత్యు కనిపిస్తుందా? నీ దరిద్రపు మెదడ్లో పెరిగిన పాపాల పుట్టలో విషనాగుల్లాంటి నీ ఆలోచనల్ని ఒక్కసారి గుర్తు చేసుకో. కొన్నాళ్ల క్రితం ఇదే హాస్పిటల్లో ఇదే రూమ్లో ఇదే బెడ్పై ఉన్న ఒక మనిషిని నువ్వు ఏం చేసావో గుర్తు తెచ్చుకో. నేనేం చేశాను? గుర్తొచ్చిందా? నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. గుర్తొచ్చిందా? వచ్చింది. నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? గుర్తొచ్చేదాకా ఈ మరణ మృదంగం ఆగదు. వచ్చింది, వచ్చింది. ఏం గుర్తొచ్చింది? నేను నువ్వు నేను నువ్వు ఏం చేసావో చెప్పు. వద్దు వద్దు వద్దు. మీ అమ్మను మీ అమ్మని మీ అమ్మని ఇలాగే ఇలాగే చంపాను. మళ్ళీ చెప్పు. మీ అమ్మను నేనే 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 చంపాను. ఒసేయ్, ప్లీజ్, నన్ను చంపొద్దు. ఎందుకే? ఎందుకు చెప్పకూడదే? చెప్పు. నీది ప్రాణం, మా అమ్మది కాదా?
నిండు 100 ఏళ్ళు బతకాల్సిన మనిషిని అర్ధాంతరంగా చంపేశావు కదే. ఆ దేవుడిచ్చిన జీవితాన్ని అతి క్రూరంగా నాశనం చేశావు కదే. గాయపడిందన్న కనికరం కూడా లేకుండా కేవలం నన్ను మా ఆయన్ని విడదీయడానికి మా అమ్మను చంపేశావు కదే. నింద మా ఆయన మీదకి వచ్చేలా చేసి మా నాన్నకు మేం శత్రువులు అయ్యేలా చేశావు. తండ్రి బిడ్డలను విడదీశావే. మమ్మల్ని అమ్మలేని అనాథల్ని చేసి మా కుటుంబాన్ని ముక్కలు చేసావు కదే. నువ్వు చేసిన ఆ దారుణం నాకెప్పుడు తెలిసే. అందుకే మా ఆయన్ని తీసుకుని నీ ఇంటికొచ్చాను. నిన్ను చిత్రహింసలు పెట్టాను. నీ నోటితోనే నిజం చెప్పించాలని ఇక్కడి దాకా తీసుకొచ్చానే. ఈ మరణ మృదంగం అంతా ఒకప్పుడు నువ్వు చేసిన మారణ హోమానికి ప్రతీకారమే. అప్పుడు నువ్వు మా అమ్మ ప్రాణాలు తీశావు. ఇప్పుడు నీ ప్రాణాలు నా గుప్పెట్లో పెట్టుకున్నాను. గట్టిగా పిసుకానంటే గుండె ముక్కలైపోద్ది. వద్దు, నన్ను చంపొద్దు. నేను తప్పు చేశాను, క్షమించము. ఏయ్, తప్పు చేశాను క్షమించు అనే ఒక్క మాటతో మా అమ్మ ప్రాణం తిరిగొస్తుందా? ముక్కలైన మా కుటుంబం మళ్ళీ కలుస్తుందా? కానీ నీ నోటితో నువ్వే నిజం ఒప్పుకుంటే నష్టం కొంతైనా తగ్గుతుంది. నా ముందు నిజం చెప్పినట్టే మా నాన్న ముందు కూడా నువ్వొప్పుకోవాలి. అప్పుడు ఆలోచిస్తా నీ ప్రాణ భిక్ష గురించి. ఈ లోపు ఏం చేసినా తొక్కి పారేస్తాను. వరోధిని ఎక్కడికి వెళ్ళింది? అమ్మ దగ్గరికి వెళ్ళిందా? చేసావా? నానా, నందు, మీనాక్షి, కావ్య, ఏమైంది? అందరూ లేవండి. ఏంట్రా, ఏమైంది? లోపల వరు ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తోంది? రండి చూడండి.